గెటింగ్ రిచ్. ఈ బుక్ రాసింది వాలెస్ డి బాటిల్స్ అనే అమెరికన్ రచయిత. ఈ బుక్ని ఆయన 1910లో పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసే ముందు వాలెస్ ఈ బుక్లో చెప్పిన థియరీస్ని ముందు తన మీదే ప్రయోగించి అవి నిజమని నిరూపించాడు. సీక్రెట్ బుక్ రాసిన రోండా బోన్కి ఈ బుక్కే ఇన్స్పిరేషన్. ధనం సంపాదించడానికి కావాల్సిన మైండ్ సెట్ గురించి, విజువలైజేషన్ గురించి, మెంటల్ బ్యారియర్స్ని తొలగించడం గురించి, మన బిలీఫ్ సిస్టమ్ గురించి రచయిత ఇందులో క్లియర్గా వివరించారు. సో వీటన్నిటిని గురించి తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ద రైట్ టు బీ రిచ్. ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషికి డబ్బు అవసరం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తికి తాను ధనవంతుడు కావాలని కోరుకునే అర్హత ఉంది. అలా కోరుకోవడంలో తప్పేం లేదు. నిజానికి అలా కోరుకోపోతేనే అందరూ వింతగా చూస్తారు. అసలు మనం బ్రతకాలంటే ఈ 3 ఉండాలి. అవి శరీరం, ఆత్మ, మనసు. బాడీకి ఫుడ్, షెల్టర్, రెస్ట్ కావాలి. మైండ్కి బుక్స్, క్రియేటివ్ థింకింగ్, మెడిటేషన్ కావాలి. ఆత్మకి ప్రేమ కావాలి. ఇవ్వడంలోనే ప్రేమ దొరుకుతుంది. మనిషికి నిజమైన ఆనందం తనకిష్టమైన వస్తువుని ఇతరులతో పంచుకున్నప్పుడే వస్తుంది. అలా పంచలేనప్పుడు ఎంత ధనవంతుడైనా పేదవాడితోనే సమానం. కొంతమందే ధనవంతులు అవడానికి కూడా ఒక సైన్స్ ఉంది. అది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. మనం చేసే ప్రతిదీ ఈ నేచర్తో ముడిపడి ఉంది. మీరెంత కష్టపడినా కాలం కలిసి రాకపోతే ధనవంతులు కాలేరు. ప్రతి పని చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో చేస్తేనే ఆ పని విజయవంతం అవుతుంది. 2 వ్యక్తులు ఒకేసారి ఒకే బిజినెస్ మొదలుపెట్టినా ఒకరు బిజినెస్లో అభివృద్ధి సాధిస్తే మరొకరు దివాలా తీయొచ్చు. ఎందుకంటే అతను మొదటి వ్యక్తి చేసిన పద్ధతిలోనే బిజినెస్ చేయకపోవడం వల్ల. ధనవంతులు అవడానికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ టాలెంట్ని సరైన పద్ధతిలో వాడాలి. అప్పుడు మీరెంత పేదరికంలో ఉన్నా మీరు తప్పక ధనవంతులవుతారు. ఇంకా దీని గురించి రాబోయే చాప్టర్స్లో తెలుసుకుందాం. ఆపర్చునిటీ. అవకాశాలు కొంతమందికే వస్తాయా? కానే కాదు. అవకాశాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి. కానీ వాటిని కొంతమంది మాత్రమే అందిపుచ్చుకొని తమ జీవితాలను మార్చుకుంటారు. తుఫాను గాలికి ఎదురుగా ఈదటం కన్నా తుఫాను వీచే వైపు ఈదడం ద్వారా గమ్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. అదేవిధంగా నాకు అవకాశాలు రావడం లేదని కూర్చొని ఏడ్చే బదులు వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు చక్కగా సద్వినియోగపరుచుకోవడం వల్ల మీరనుకున్న లక్ష్యాన్ని, ధనాన్ని అవలీలగా సాధిస్తారు. ధనం యొక్క సిద్ధాంతం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. ధనవంతుల్లా సాధారణ మనుషులు కూడా అవకాశాలను చూడగలిగితే వారు కూడా ధనవంతులవుతారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. ఈ సృష్టిలో తయారు చేయబడిన ప్రతి వస్తువు ముందు ఒక ఆలోచన రూపంలోనే వచ్చింది. ఫస్ట్ చాప్టర్లో సరైన పద్ధతిలో పనులు చేసినప్పుడే ధనవంతులు అవుతామని తెలుసుకున్నాం కదా. ఆ సరైన పద్ధతి ఏంటంటే సరిగ్గా ఆలోచించడమే. మీకు నిజంగా ఏం కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించడం నేర్చుకోవడమే ఇందులోని ఫస్ట్ ప్రిన్సిపల్. మీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీకు కావాల్సిన దాని గురించి మాత్రమే ఆలోచించాలి. మీ చుట్టూ జరిగేదంతా అబద్ధం. మీరు కోరుకున్నది మాత్రమే నిజమని బలంగా నమ్మాలి. మన చుట్టూ ఉండే వాతావరణం బట్టి ఆలోచనలు ఏర్పరచుకోవడం చాలా ఈజీ. కానీ మనకు కావాల్సినట్లు ఆలోచనలు సృష్టించాలంటే మాత్రం కొంచెం కష్టమే. దానికి సాధన చాలా అవసరం. ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఈ సృష్టిని నడిపిస్తుందని, మనం నమ్మిందే నిజమవుతుందని తెలుసుకోవడమే ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ మొదటి సిద్ధాంతం. ఇంక్రీజింగ్ లైఫ్. ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దయ్యాక మరికొన్ని విత్తనాలను భూమికి ఇస్తుంది. అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో కావాల్సిన ధనాన్ని సంపాదించాక ఇతరులకు సహాయం అందించాలి. ఇక్కడ రచయిత చెప్పింది ఏంటంటే మరీ ఎక్కువ దానగుణం, మరీ ఎక్కువ స్వార్థం రెండూ మంచివి కావు. ఇతరుల కోసం మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ముందు
మీ గురించి ఆలోచించండి. అలాగే ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. మీకన్నా ఇతరుల వద్ద ఎక్కువ ధనం ఉందని అసూయ చెందకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో అనంతమైన సంపద ఉంది. అది పొందాలంటే మీ ఆలోచనల్ని మార్చుకోవాలి. హౌ రిచెస్ కమ్ టు యూ. మనం సీక్రెట్ బుక్లో చెప్పుకున్న ఆస్క్, బిలీవ్, రిసీవ్ కాన్సెప్ట్ని ఇక్కడ రచయిత ఒక ఎగ్జాంపుల్తో చెప్పేశారు. అదేంటంటే, మీరు ఒక డ్రీమ్ హౌస్ కావాలనుకున్నట్లయితే ముందు మీ మైండ్లో దాని ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్ తాలూకా ఆలోచనని ఏర్పరచుకున్నాక అది మీ వద్దకు వస్తుందని గట్టిగా నమ్మాలి. గట్టిగా నమ్మడం అంటే ఎటువంటి ప్రశ్న వేయకూడదు. ఆ స్తోమత నాకు ఉందా, నా కోరిక నెరవేరుతుందా లాంటి ప్రశ్నలు వేయవద్దు. చివరగా మీరు కోరుకున్న డ్రీమ్ హౌస్లో మీరు ఉన్నట్లు దాన్ని మీ మైండ్లో స్వీకరించాలి. ఇక ఆ తర్వాత ఓ సుప్రీం పవర్ మీ డ్రీమ్ హౌస్ని మీ వద్దకు చేరేలా చేస్తుంది. ఇదే విధంగా ధనాన్ని కూడా మీరు ఆకర్షించవచ్చు. గ్రాటిట్యూడ్. ఈ బుక్లో రచయిత పదే పదే చెప్పేవి 3 విషయాలు. ముందు, మన కంటికి కనపడని శక్తి ఒకటి ఉందని తెలుసుకోవాలి. ఆ శక్తే మనం కోరుకున్న పనులన్నీ జరిగేలా చూస్తుందని నమ్మాలి. మనకు లభించే ప్రతి దానికి కృతజ్ఞతాభావం జోడించాలి. మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే మనం ఇంకా మనకు కావాల్సిన వస్తువులను అట్రాక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం మీకు జరుగుతున్న చెడు గురించి చింతించకుండా మీ మనసును పాజిటివ్ థింగ్స్ వైపు మళ్లించి వాటికి గ్రాటిట్యూడ్ తెలపడం ఒక అలవాటుగా మార్చుకోవాలని రచయిత అంటారు. థింకింగ్ ఇన్ సర్టన్ వే. పడవ నడిపే వ్యక్తికి తాను చేరుకోవాల్సిన ప్రదేశం యొక్క మ్యాప్ మైండ్లో ఎలాగైతే ఉంచుకుంటాడో అదే విధంగా మనం మన కోరికల్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. మీరు కోరుకున్న దానిపైన మీరు దృష్టి పెట్టలేకపోతుంటే మీకు అది నిజంగా అవసరం లేదనే అర్థం. దేవుడికి ప్రేయర్ చేసేటప్పుడు మాత్రమే మీ కోరికల్ని గుర్తు చేసుకొని తర్వాత మర్చిపోతే కూడా అవి నిజమైన కోరికలు కావు. కోరికలు నిజమవ్వాలంటే అనుక్షణం మీరు వాటి గురించే ఆలోచించి పని చెయ్యాలి. ముందే మీరు అవి సాధించినందుకు కృతజ్ఞత తెలపాలి. ఈ పద్ధతిలో ఆలోచిస్తేనే మీ డ్రీమ్స్ని మీరు అచీవ్ చేయగలరు. హౌ టు యూజ్ ద విల్ పవర్. విల్ పవర్ అంటే సంకల్ప బలం. ఈ లెసన్లో రచయిత చెప్పేదేంటంటే, మీ సంకల్ప బలాన్ని మీకోసమే ఉపయోగించండి, కానీ ఇతరులను మార్చడానికి కాదు. విల్ పవర్ని సరిగ్గా వాడాలంటే మీ పూర్తి ఫోకస్ మీకు కావలసిన వస్తువులపైనే ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ధనవంతులు అవ్వాలని ఉంటే పేదరికం గురించి ఆలోచించకూడదు. ఆరోగ్యం కావాలంటే రోగాల గురించి ఆలోచించకూడదు. ఇలా నెగిటివ్ విషయాల గురించి ఆలోచిస్తే మీ ఫోకస్ పాజిటివ్ విషయాలపై ఉంచడం కష్టమవుతుంది. మీరు ధనవంతులు అవ్వాలంటే దానికి వాడాల్సింది క్రియేటివ్ మెథడ్ కానీ కాంపిటేటివ్ మెథడ్ కాదు. క్రియేటివ్ మెథడ్ అంటే మీకు కావలసిన వాటిని మీ మైండ్లో క్రియేట్ చేసి దానికోసమే పనిచేయాలి. కాంపిటేటివ్ మెథడ్ అంటే ఇతరులను అనగదొక్కి వారి ధనాన్ని దోచుకోవాలని చూడటం. విల్ పవర్ వాడటంతో పాటు సరైన పద్ధతిలో కూడా పని చేయాలి. అదెలాగో నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. యాక్టింగ్ ఇన్ ద సర్టన్ వే. మనం కోరుకున్నది దక్కాలంటే కేవలం ఇమాజిన్ చేస్తే సరిపోతుందా? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ కేవలం ఆలోచిస్తే సరిపోదు, అందుకు తగ్గ పని కూడా చేయాలి. మీ యొక్క విజన్ మరియు నమ్మకం మీరు కోరుకున్నది దక్కడానికి దారులు వెతికి పెడితే మీ యొక్క యాక్షన్ మిమ్మల్ని మీరు కోరుకున్న వస్తువు దగ్గరకు తీసుకెళ్తుంది. ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ ఫార్ములా కూడా అదే. ఫెయిత్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు రియాలిటీ. సో పగటి కలలు మాని పనిలోకి దిగినప్పుడే ఆ కలలు నిజమవుతాయి. ఎఫిషియంట్ యాక్షన్. మన జీవితంలో ప్రతిరోజు సక్సెసా ఫెయిలురా అనేది మనం మన పనుల్ని ఎంత సమర్థంగా చేస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో ఫెయిల్యూర్ డేస్ కన్నా సక్సెస్ డేస్ ఎక్కువ ఉంటే మీరు సక్సెస్ రూట్లో ఉన్నట్టే. ప్రతి పని కూడా ఎఫిషియెంట్గా చేయండి. ఎందుకంటే మనకు కూడా తెలియదు చిన్న చిన్న తప్పులు ఎంత ప్రమాదకరంగా మారుతాయో.
ఫెయిల్యూర్స్కి ప్రధాన కారణం చేయాల్సిన పనులు సమర్థంగా చేయకపోవడం, చేసిన పనుల్లో తప్పులుండటం. సో ప్రతిరోజును చక్కగా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోండి. గెటింగ్ ఇన్ టు ద రైట్ బిజినెస్. త్వరగా ధనవంతులు అవ్వాలంటే మీరు ఎంచుకున్న రంగంలో మీకు న్యాచురల్ టాలెంట్ ఉండాలి. మీరు సరైన మార్గంలో లేరని అనిపిస్తే వెంటనే వేరే దారిలోకి దూకేయండి. సరైన అవకాశం కోసం వేచి చూడండి. అవకాశం వచ్చిన వెంటనే దాన్ని అందిపుచ్చుకోండి. అనుమానంతో ఉన్నప్పుడు మాత్రం సడన్ డెసిషన్స్ తీసుకోకపోవడం మంచిది. ఒకటి గుర్తుంచుకోండి, మీరు హరీబరీగా ఉంటే క్రియేటివ్ మెథడ్ కాకుండా కాంపిటేటివ్ మెథడ్లో వెళ్తున్నట్లే. అలా అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి అసలు మీకు ఏం కావాలో మైండ్లో దానిపైన మీ ఫోకస్ ఉంచండి. మీకు అవి లభిస్తున్నందుకు గ్రాటిట్యూడ్ తెలపండి. ద ఇంప్రెషన్ ఆఫ్ ఇంక్రీజ్. ఎప్పుడైనా సరే మనం తీసుకునే దానికన్నా ఎక్కువ ఇచ్చినప్పుడే మన సంపద పెరుగుతుంది. మీరు వ్యాపారం చేస్తుంటే గనక ప్రతి ఒక్క కస్టమర్తో చేసే లావాదేవీలో కస్టమర్ సంతృప్తి చెందే విధంగా చూడాలి. అది ఎంత చిన్న లావాదేవీ అయినా సరే. అప్పుడు కొన్ని రోజుల్లో మీ అభివృద్ధి చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇదే ధనవంతుల రహస్యం. ది అడ్వాన్సింగ్ మ్యాన్. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి అయినా సరే ఇప్పటి వరకు చెప్పిన రూల్స్ని గనక ఫాలో అయితే మీరు తప్పక ధనవంతులవుతారు. సింపుల్గా చెప్పాలంటే ధనవంతులు అవడానికి ముందు క్లియర్ విజన్ని సెట్ చేసుకొని అది సాధిస్తామన్న బలమైన విశ్వాసంతో ఏ రోజు పని ఆ రోజు చేస్తే విజయం మీదే. ఒక్కోసారి మనం కోరుకున్నది దక్కదు. అలాంటప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే దానికంటే గొప్పది ఇంకోటేదో ఈ యూనివర్స్ మనకు ఖచ్చితంగా పంపిస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోకూడదు. చివరగా బి ఏ క్రియేటర్, నాట్ ఏ కాంపిటీటర్. సో ఫ్రెండ్స్, ఇదే ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. ఇప్పుడు ఒకసారి ఈ బుక్లో చెప్పుకున్న కీ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. మీరు ఎంత పేదవారైనా మీకు ధనవంతుడు కావాలని కోరుకునే అర్హత ఉందని గుర్తుంచుకోండి. మీ టాలెంట్ ఏంటో గుర్తించి మీ పూర్తి ఫోకస్ దాని మీద పెట్టండి. మీ చుట్టూ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీరు కోరుకున్నది మీకు దక్కుతుందనే నమ్మకం ఉంచండి. మీరు కోరుకున్న వస్తువు యొక్క ఇమేజ్ని మీ మైండ్లో ఇమాజినేషన్ ద్వారా బలంగా ముద్రించుకోండి. ఆ కోరుకున్న వస్తువు మీకు లభిస్తున్నందుకు కృతజ్ఞత తెలపండి. ప్రతిరోజు మీరు చేసే ప్రతి చిన్న పనిని చాలా సమర్థవంతంగా చేయండి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకండి. మీ బిజినెస్లో ప్రతి కస్టమర్ యొక్క సంతృప్తి ముఖ్యమేనని తెలుసుకోండి. చివరగా, మీరు కోరుకున్నది దక్కకపోయినా నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఈ యూనివర్స్ అంతకంటే విలువైన దాన్ని మీ వద్దకు పంపిస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.